హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంయుక్త శామ్. ఈరోజు మనం చిక్పేట్ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేకుండా చిక్పేట్ మెట్రో దిగగానే రైట్ సైడు లెఫ్ట్ సైడు రెండు సైడ్లు ఫుల్ షాపింగ్ ఉంటాయి. ఈ షాపింగ్లో మనకి ఎన్నెన్నో బ్యాగులు, సూట్ కేసులు, జాకెట్లు ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి, ఎలక్ట్రానిక్స్తో సహా. బ్రాండెడ్ అయిన జాకెట్స్, ఇక్కడైతే షూస్ కూడా పూమా అంట, అడిడాస్ అంట, వుడ్లాండ్ అంట, అన్ని రకరకాల షూ ఉన్నాయి. హే గైస్, మనం ఈరోజు చిక్పేట్ మార్కెట్ నుంచి ఇంటికి వచ్చేసాము. మనం ఏమేమి తీసుకున్నామో ఎవ్రీథింగ్ అండర్ 200. ఏమేమి తీసుకున్నామో చూద్దాము. ఇదొక ప్యాంట్, ఇది చూస్తున్నారా, ఇది రేర్ ర్యాబిట్ అంట, కానీ ఇదంతా ఫస్ట్ కాపీయే. ఇది ఒక ప్యాంట్ తీసుకున్నాను, చూడ్డానికి బాగానే ఉంది. ఇది స్టైల్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఇది ఒక ప్యాంట్, ఇది నాకు 200 కాస్ట్ పడింది. తర్వాత అక్కడ మెయిన్గా తీసుకోవాల్సిన మన జాకెట్స్. తర్వాత ఇది ఒక బ్యాక్ ప్రింటెడ్ టీషర్ట్ తీసుకున్నాను, నార్మల్ బేసిక్ టీషర్ట్. ఇది నాకు బ్యాక్ ప్రింట్, ఇది నాకు ఐ థింక్ 150కి వచ్చింది. ఇదేంటో ఫ్రమ్ ఎవ్రీవేర్ టు ఎనీవేర్ అనే బ్రాండ్ అంట, ఏం బ్రాండో మనకు తెలీదు. ఇది ఒక టీషర్ట్ నార్మల్ది, కానీ మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉంది ఇది. అని మనము ఒక జాకెట్ అయితే తీసుకున్నాము, ఇది మన నాన్నకి. చూడగానే ఓకే బాగానే ఉంది అని అనిపించింది. 200 రూపీస్ అంట. ఇది 200 రూపీస్కి ఏమొస్తుంది చెప్పండి. ఇంకోటి ఈ బఫర్ జాకెట్ మన కోసమే. ఇది నెక్స్ట్ టైం ఎప్పుడైనా స్టైల్ చేపిస్తున్నప్పుడు మీకు చూపిస్తాను. ఏమంటే అక్కడ అన్నీ వెతికి తీసుకోవాలి, చాలా ఓపిక ఉండే వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు. ఇది ఒక నార్మల్ పోలో టీషర్ట్ తీసుకున్నా, ఇది కూడా ఐ థింక్ 150 అనుకుంటా, అంతే. షాపింగ్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే వెళ్ళొచ్చు, కానీ ఏదో బట్టలు కొనేయాలి, షాపింగ్ చేయాలి అన్న అలాంటివి అయితే వెళ్ళడం వేస్ట్. ఏదో ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆ క్రౌడ్, అందరు చూపిస్తున్నట్లు చిక్పేట్ మార్కెట్ చీపెస్ట్ మార్కెటే, కానీ చాలా ఓపిక ఉండాలి, దొంగలు ఎక్కువ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. ఫీమేల్స్కి అయితే కొంచెం అన్సేఫ్ అనే చెప్తాను. సో నెక్స్ట్ టైం మీరు వెళ్ళేటప్పుడు సేఫ్గా వెళ్ళండి, సేఫ్గా రండి. మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.